నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలోని కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలపై చాలా పెద్ద మొత్తంలో ఏలూరు కార్పొరేషన్ లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి శాసనసభలో మాట్లాడారు. అయితే ఒక్కోచోట 3-6 రేట్ల వరకు ట్యాక్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లో ఇలా వసూలు చేయడం లేదని అన్నారు. ఇదిలా ఉండగా ఏలూరు కార్పొరేషన్ లో గ్రామాల విలీనం తర్వాత ట్యాక్స్ విధింపులో తేడాలు ఉన్నాయని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ బిల్డింగ్ కు ఖాళీ స్థలాలకు ఒకేలా పన్ను ఉండేలా పరిశీలించాలని ఏలూరు శాసనసభ్యులు చంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఏలూరు కార్పొరేషన్ కి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ని కంపల్సరీ అని రిజిస్టర్ ఆఫీసర్ కి లింక్ చేసి కార్పొరేషన్ ద్వారా 3.5 సంవత్సరాలది కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇది నేను వెరిఫై చేస్తే రాష్ట్రం మొత్తం మీద అన్ని కార్పొరేషన్లను చేయట్లేదనేది తెలిసింది. మా గ్రామాలు విలీనం అయిన తర్వాత వేకెంట్ ల్యాండ్ అనేది అనేకమైన చాలా చోట్ల ఉన్నాయి. దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ఉన్నదానికంటే ఒక్కొక్క చోట 1 రెట్టు, ఒక్కొక్క చోట 3 రెట్లు, ఒక్కొక్క చోట 6 రెట్లు కూడా అధికంగా ఉంది. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ చేసి మనకు ఆదాయం కావాలి కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏదైతే బిల్డింగ్స్ ఎంతైతే వేస్తున్నారో అదే వేకెంట్ ల్యాండ్ కూడా సమానంగా వేస్తే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ లేకపోయి ఆదాయం కూడా తగ్గిపోయే అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పునఃపరిశీలించి దీని మీద ఏదైతే 0.5% కలెక్ట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి బిల్డింగ్స్ షెడ్స్ కి ఏదైతే వేస్తున్నారో అదే ట్యాక్స్ వేస్తే మనకు ఆదాయం వచ్చేటటువంటిది. లేకపోతే దీంట్లో అవినీతి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 300 గజాలకు వచ్చేసరికి బిల్డింగ్ ఉంటే 12,000 పడుతుంది. ఒక్కో చోటను వచ్చేసరికి అదే 30,000 నుంచి 60,000 వరకు కూడా వేకెంట్ ట్యాక్స్ పడుతుంది. దీని మీద పునఃపరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరటం జరుగుతుంది. సునీల్ కుమార్ గారు గుంటూరు నియోజకవర్గంలో రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయని, వాటిని సత్వరమైన నిర్మాణాలు చేపట్టిన ఆవశ్యకత ఎంతో ఉందని, అంతేకాకుండా నియోజకవర్గంలో 5 వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులు అధ్వానంగా ఉండటం వల్ల విద్యార్థులు, రోగులు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు శాసనసభ్యులు ఈ రోజు అసెంబ్లీలో నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. నారాయణపురం బ్రిడ్జ్ అలాగే గణపురం బ్రిడ్జ్ చాలా ప్రధానమైన బ్రిడ్జెస్ అధ్యక్ష. వాటిని మన మంత్రి గారు ఆల్రెడీ పరిశీలిస్తున్నాం అని చెప్తున్నారు. ఆల్రెడీ అది కృంగిపోయి ఆ రహదారి వెంట చాలా అంటే విద్యార్థులు అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దాంట్లో మూడూరు నియోజకవర్గంలో ప్రధానంగా 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. కేశవరం బ్రిడ్జ్ అధ్యక్ష మీరు మంత్రిగా ఉండగానే దానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజున ప్రభుత్వం మారటంతో ఆ కేశవరం బ్రిడ్జ్ కూడా ఆ రోజున ఆగిపోవడం జరిగింది. అలాగే మనకి పోళ్ల బ్రిడ్జ్ ఒకటి ఉంది, అలాగే మూడూరు బ్రిడ్జ్ కూడా ఉన్నాయి. 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ 5 బ్రిడ్జ్లు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వాటిలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మా నియోజకవర్గంలో 198 కిలోమీటర్లు RNB రహదారులు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒక్క రహదారిని కూడా మనం నిర్మించలేకపోయాం. దానికి ఇంచుమించు మనం ప్రతి సంవత్సరం కూడా ఒక 20% చొప్పున అయినా సరే ఆ రహదారిని నిర్మించుకుంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష. దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మన మినిస్టర్ గారిని మీ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాను అధ్యక్ష. దాన్ని మాకు ఆ రహదారిని నిర్మించి ఆ బ్రిడ్జిని కూడా నిర్మించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారిని దీన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు వృత్తి కల్పించాలని మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృత్తి కల్పిస్తారని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం నిరుద్యోగులు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తీ చేయాలి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను, భర్తీ చేయాలి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను, భర్తీ చేయాలి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను, వర్ధిల్లాలి అఖిల భారత యువజన సమైక్య, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు పాదయాత్రలో నారా లోకేష్ గారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కూడా చెప్పారు. మీరు చెప్పి 15 నెలలు దాటొస్తున్నా సరే మీరు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదు. అదే విధంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలా, ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తాం. అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, లెక్చరర్ వీటి పోస్టులు కూడా భర్తీ చేయాలా. అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి ఉచితంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి స్టడీ సర్కిల్ వారికి మెటీరియల్ కూడా అందజేయాలా. అదే విధంగా ఏలూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పేసి ఏఐవైఎఫ్ గా మేము హెచ్చరిస్తున్నాం. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 26 జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ మరి చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని గాలికి వదిలేసి ఏది కూడా అసెంబ్లీలో గాని ఏ మంత్రులు గాని ఎక్కడ కూడా చర్చడం కూడా మనం చూసిన దాఖలాలు కూడా లేవు. అడుగుతా ఉన్నాం యువజన సమైక్య ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికీ మరి మీరు అధికారంలో రాకముందు మరి ఇంటింటికి వచ్చి మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, మరి నిరుద్యోగులందరూ కూడా 3,000 వేతనాలు ఇస్తారని చెప్పి. పండుగల సీజన్ లో చాలా మంది కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువులను కలవడానికి లేదా సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారని, ఇలాంటి సందర్భాల్లో ఇలా భద్రతపై ఆందోళన ఉంటుందని ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రజలకు హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఇంటి భద్రత పెరుగుతుందని, కుటుంబం లేని సమయంలో పోలీస్ విభాగం ఇంటిని పర్యవేక్షిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆస్తి రక్షణ, దొంగతనం, చోరీ వంటి నేరాలు జరగకుండా ముందుగానే నిరోధించవచ్చని ఎస్పీ తెలిపారు. కావున ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలంటే దానికోసం LHMS సిస్టమ్ లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ దసరా ఉత్సవాలు చాలా మంది సెలవులకు వెళ్తారు. మన ఏలూరు పోలీస్ దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది. మీరు సెలవులకి ఎవరైనా వెళ్తున్నారంటే ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 9550351100 నెంబర్ లేకపోతే 112 మీ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా వాళ్ళు ఫ్రీగా బిగిస్తారు. ఆ సీసీటీవీ కెమెరా ఫ్రీగా బిగించినప్పుడు మీ ఇంటి దగ్గర మీరు లేని టైంలో ఎవరైనా డబ్బులు దోచుకోకపోవడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు ముందే వెళ్లి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మీరు ఎవరైనా వెళ్తున్నారు, విలువైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవద్దు. బ్యాంక్ లాకర్ లో మీరు భద్రంగా చేసుకోండి. సీసీటీవీ కెమెరాలను మీరైనా బిగించుకోవచ్చు, లేకపోతే పోలీస్ ని కాంటాక్ట్ చేస్తే మీరు లేని రోజుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం జరుగుతుంది. బయటకి కనపడేలాగా తలుపు లాక్ వేయొద్దు. మీరు బయటకి తలుపులు లాక్ వేయడం చూసి చాలా మంది టార్గెట్ చేస్తారు. మీలోని కనపడని విధంగా హిడెన్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ హిడెన్ లాక్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజైన సోమవారం బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వద్ద మన ప్రధాని మంత్రి మోదీ పుట్టినరోజు సందర్భంగా మహిళల ఆరోగ్యం పట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజు తడికలపూడి ప్రాథమిక వైద్యశాల అధికారిని డాక్టర్ సిహెచ్ సుమా, డాక్టర్ బిబి జాన్, హోమియోపతి వైద్యశాల అధికారిని డాక్టర్ రఫియా ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళలందరూ కూడా ప్రతిరోజు వంట చేసేటప్పుడు తగిన మోతాదులో కూరల్లో నూనె, ఉప్పు, కారం, మసాలా లాంటివి తగ్గించి వాడటం వల్ల బీపీ, షుగర్ లాంటివి తగ్గుతాయని, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలలో పౌష్టికాహార లోపాల వల్ల తల్లి కడుపులో ఉన్న బిడ్డ పెరుగుదల లేకపోవడం జరుగుతుందని చెప్పారు. ఎప్పుడైతే మంచి పౌష్టికాహారం తల్లి తీసుకుంటుందో అప్పుడు తల్లి ఆరోగ్యంగా ఉండి తల్లి కడుపులో పిండం అభివృద్ధి చెంది పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా పుడతారని చెప్పారు. ఇది మందే ఈ కార్యక్రమం మా సొసైటీ ఆవరణలో జరిపించుకోవడానికి నిన్న డాక్టర్ గారు కానీ స్టాఫ్ వాళ్ళు అడిగారు. ఏంటి ఈ కార్యక్రమం ఏంటి దాని గురించి అడిగితే, యాక్చువల్గా అంగన్వాడీ తరపు నుంచి గర్భిణీలందరికీ పౌష్టికాహారం ఇవ్వటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం తరపు నుంచి. రీసెంట్గా మన వారం రోజుల క్రితం మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ కుటుంబంలో మహిళ అయితే ఆరోగ్యంగా ఉంటారో ఆ కుటుంబం ఆరోగ్యం ఉంటుంది అనే దానికి ఆయన ఒక కార్యక్రమం తలంచి దాన్ని దేశం మొత్తం కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఆరోగ్యంగా ఉంటే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక నినాదన. గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇతర చాలా ప్రాబ్లమ్స్ బయటికి చెప్పుకోక ఎల్లు స్క్రీనింగ్ టెస్టులు కానీ హాస్పిటల్కి వెళ్లకుండా ఉండి ప్రతి ఇంట్లోనూ ఒక మహిళ అనారోగ్యానికి గురవడం చూస్తున్నాం. ప్రతి ఇంట్లో జరుగుతుంది. దాన్ని ప్రధానమంత్రి గారు గమనించి ఎప్పుడైతే ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో దేశం, కుటుంబం అన్ని ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇవాళ డాక్టర్ సుమా గారు, నరేంద్ర మోడీ గారు ఈ పరిహార కార్యక్రమం ప్రోగ్రాం పెడతాం చాలా ఆనందంగా ఉంది. ఆరోగ్యం ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే కాపాడుకోవాలి. ముందు ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఆ దిశగా మనం అందరం ప్రయాణం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా ముందుకెళ్తారే. ఈరోజు అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బిబి జాన్, మెడికల్ ఆఫీసర్ పీబీసీ తగ్గించు. ఈరోజు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా తడికలపూడి 2 గ్రామంలో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది సొసైటీ. దీంట్లో భాగంగా ఏంటంటే అందరూ ఆడవాళ్ళని మొబిలైజ్ చేసుకొని మనము వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, క్యాన్సర్కి సంబంధించి పరీక్షల్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన సెల్ఫ్ ఎగ్జామినేషన్లు కానివ్వండి, దాంతోపాటు నోటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కానీ చేసి దాంట్లో భాగంగా వాళ్ళకి కొంతమందికి రివర్స్ స్మోక్ అంటే సిగరెట్ కానీ బీడీ కానీ నోటి లోపల వైపు కాల్చే అది ఏదైతే ఉంటుందో దానివల్ల రివర్స్ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మగవాళ్ళు ఆడవాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ పీహెచ్సికి పిలిపించుకొని ఇంకొన్ని పరీక్షలు చేయించి దానికి ఈరోజు తడికలపూడి గ్రామంలో స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. గ్రామంలో మహిళలందరూ, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు దీంట్లో పాల్గొన్నారు. వారికి బీపీ, షుగర్లు పరీక్షించి ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. బలహీనంగా ఉన్న వారికి ఐరన్ టాబ్లెట్, ఐరన్ సిరప్లు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ, ఐసీడీఎస్ వాళ్ళ కింద గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పౌష్టికాహారం ఇవ్వడం జరిగింది. సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లల విద్య మరియు సంక్షేమం కోసం కృషి చేస్తున్న లిటిల్ హోప్ ట్రస్ట్ విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ పెదకాకాని సహకారంతో పాఠశాల బ్యాగులు, నోట్బుక్స్ మరియు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 600 మంది విద్యార్థులు లబ్ధి పొందగా వారిలో 50 మంది రాఘవాపురం విద్యార్థులు పాఠశాల బ్యాగులు మరియు అవసరమైన చదువు సామాగ్రి అందుకున్నారు.
లిటిల్ హోప్ ట్రస్ట్ అనేది విద్యకి నోచుకొని బాలబాలికలకు ముఖ్యంగా స్లమ్ కమ్యూనిటీస్లో ఉండే పిల్లలు, ట్రైబల్ కమ్యూనిటీస్, అలాగే వేస్ట్ పికింగ్, బెగ్గింగ్ ద్వారా బ్రతికే కమ్యూనిటీస్లో ఆధారపడి ఉండే పిల్లలకు మరి విద్యావకాశాలు అనేవి ఉండవు. సాయంకాలపు ట్యూషన్ సెంటర్ల ద్వారా వారికి విద్యావకాశాన్ని కల్పించడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 42 ట్యూషన్ సెంటర్స్ నడుస్తున్నాయి. ఈరోజు మరి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు మరి బ్యాగ్, స్టేషనరీకి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న 48 సెంటర్లలోనూ బ్యాగులు అట్లాగే స్టేషనరీ పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఏలూరు జిల్లా రాఘవాపురంలో మేము 50 మంది పిల్లలకి స్టేషనరీ అందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. లో మైదా ఉండిద్ది అండ్ ఫ్రైడ్ రైస్ మొత్తం ఆయిల్ కంటెంట్ అండ్ ఇవి మెయిన్ కమ్ అండర్ ద కేటగిరీ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ నాట్ హెల్దీ అట్ ఆల్. పేరెంట్స్ దిస్ ఇస్ అ నోటీస్ టు యూ. ప్లీజ్ గివ్ యువర్ చైల్డ్ a good night's sleep. Give them a balanced diet with proper nutrients and all. Inka my child, give them the environment to speak and to study well. These are the 3 main points. And the one last one, don't give your child any junk food because it's very unhealthy for them. That's it. On behalf of Little Hope Trust, we are giving school stationery like bags, pencil boxes, books and all to the children in Raghavapuram today. And tomorrow we'll go to these are the school bags. Inside we'll have some notebooks for them. ఏలూరు మండలం జాలిపూడి ఎంపీ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో మంగళవారం స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పిహెచ్సిని జిల్లా కలెక్టర్ కేవీటీ సెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 11 గంటల వరకు ఎంతమంది మహిళలు వైద్య పరీక్షలు, వైద్య సేవలు చేశారని అడగగా 70 మంది వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ప్రజలతో జిల్లా కలెక్టర్ మమేకమయ్యి వైద్య సేవలు, పరీక్షలు బాగా చేశారా, మందులు, ఆరోగ్య సలహాలు ఇచ్చారా అని అడగగా బాగానే చూశారని చెప్పడంలో జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడి వాటర్ పరీక్షలు జరిపి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో మహిళలు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ బీపీ షుగర్ అవసరం వయసులో అందరికి టెస్ట్ చేస్తున్నారా? ఈ పిల్లలకి ఏం నేర్పిస్తారు? చిన్నపిల్లలకి హెచ్పి హిమోగ్లోబిన్ ఎక్కడ మీ మాస్టర్ ఎక్కడ ఎక్కడ ఇల్లు ఎక్కడ ఆడుకోండి. ఏంటి అరెస్ట్ చేసి పెట్టి ఉన్నారు? అంటే టెస్ట్ రిజల్ట్ ఎంతసేపు వస్తుంది? 5 to 10 minutes మనం ఎస్టిక్ యాసిడ్ లోపల ఓకే ఓకే సర్వికల్ క్యాన్సర్ చేస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఏం టెస్ట్ చేస్తున్నారు? తీసుకోమ్మా. ఒక ల్యాండ్ మార్క్ చూసి చెప్పాలి. తెలియదు అక్కడ ఉందంటే ఎక్కడ ట్రైన్ వెళ్ళి మనకి కొల్లేరు సమ్మర్ లేదు. Thank you, ma'am.
వీళ్ళందరూ చిన్న పిల్లలేనా? నేను తీసుకున్నాను చెక్ ఫోటో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.